హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? ఈరోజు నేనైతే సింపుల్గా టేస్టీగా మన ఇంట్లోనే చికెన్ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది నేనైతే మీకు చూపిస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చెక్క లవంగాలు అయితే యాడ్ చేయాలి. చెక్క లవంగా వేసిన తర్వాత ఒక మిర్చిని అయితే రెండుగా కట్ చేసి అయితే నేనైతే ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు అయితే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను. ఆనియన్స్ వేసిన తర్వాత అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేను కరివేపాకు అయితే యాడ్ చేశాను. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయితే చేయాలండి. మనము ఆనియన్స్ విత్ కరివేపాకుతో అయితే మనము అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసాక కూడా మరొకసారి అయితే మనమైతే ఈ ఆనియన్స్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చికెన్ లెగ్ పీస్ ఉంటుంది కదండి, లెగ్ పీస్ పైన ఉండే టైస్తో అయితే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ చికెన్ అంతటిని నేనైతే ఇందులో యాడ్ చేశానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా వేసాను. ఈ పసుపు వేసిన తర్వాత మనమైతే ఈ చికెన్ అంతా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా అయితే ఒకసారి అయితే మనం ఈ చికెన్ అంతటిని అయితే మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పసుపు యాడ్ చేసాం కదా, ఆ పసుపు అంతా మనకు చికెన్లో కలిసిపోయే విధంగా అయితే మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను లిడ్ అయితే క్లోజ్ చేసి మూత అనేది క్లోజ్ చేసి అయితే ఇప్పుడు చికెన్ అయితే ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు చికెన్ అయితే చూస్తున్నారు కదా, మనకైతే చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా మనము లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకున్న తర్వాత అయితే మరొకసారి అయితే మనం ఈ చికెన్ మిశ్రమాన్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ముక్కలు చెదరకుండా అయితే మనము చికెన్ అయితే ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో చూసి ప్రతి ఒక్కరు అయితే ఈ చికెన్ కర్రీ అయితే మీరు అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము దీన్ని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమం అంతా మనము మిక్స్ చేసిన చికెన్లో అంతా కలిసేంత వరకు అయితే మిక్స్ చేయాలి. ఇప్పుడైతే నేను మాజీ క్యూబ్ అయితే యాడ్ చేశానండి. మాజీ క్యూబ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాను. మనం ఎంత కారం అయితే తినగలుగుతామో అంత స్పైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసానండి. ధనియాల పొడి వేసిన తర్వాత మరి పుదీనా కూడా అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం ఇది అంతటి కూడా ఒకసారి అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనము ఈ కారం పొడి, ధనియాల పొడి, ఈ పుదీనా ఇదంతా కూడా మనకు మంచిగా కలిసే విధంగా అయితే మనమైతే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొద్దిగా గ్రేవీగా అయితే నేను ఈ చికెన్ కర్రీ అనేది అయితే రెడీ చేస్తున్నాను. అందుకే కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే మరొకసారి అయితే మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడైతే మనమైతే ఒక హాఫ్ లెమన్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో హాఫ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి అయితే నేనైతే మూత అనేది క్లోజ్ చేసి ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సంపూర్ణ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మనకు వైట్ రైస్లే కానీ మామూలుగా కలర్ రైస్లే కానీ చపాతీలే కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఇంతేనండి మనకు ఈరోజుటి చికెన్ కర్రీ అనేది ఈ విధంగా అయితే మనకైతే రెడీ అయింది. ఇప్పుడైతే నేను చివరిగా నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఒకసారి
నా వీడియో చూసి మీరు కూడా అయితే ఈ చికెన్ కర్రీని అయితే ట్రై చేయండి. ఇంతేనండి. మరిన్ని వీడియోస్ కోసం సంపూర్ణ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా అయితే గార్నిష్ అయితే చేస్తున్నానండి. ఓకేనండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి